మరో నౌకకు సామాగ్రి చేరువేత, అంతలోనే సముద్రంలో చిక్కుకున్న వాళ్ళని రక్షించే ప్రయత్నం. ఇలా వినడానికి బాగానే ఉంటుంది. ఒకవేళ ప్రత్యక్షంగా వీక్షిస్తే ఇలాంటి యుద్ధ విన్యాసాలు ఎప్పటికైనా చూడగలమా అనిపిస్తుంది. అయితే ఈ అవకాశం స్కూల్ పిల్లలకు దక్కింది. నేవీ డే సందర్భంగా ఏర్పాటు చేసిన డే అట్ సీ అందరినీ తన్మయత్వంలోకి ముంచేస్తుంది. 4 జరుగు నేవీ డే ఉత్సవానికి తూర్పు నావికాదళం సర్వాంగ సుందరంగా ముస్తాబవుతుంది. ఇందులో భాగంగా ఈరోజు డే అట్ సీ కార్యక్రమాన్ని చేపట్టారు. ఇక ఇందులో నావికాదళ విన్యాసాలు, యుద్ధ తంత్రాలు, మన శక్తి సామర్థ్యాలు ఏ మేర ఉండబోతున్నాయి అన్నది కళ్ళకు కట్టినట్లు చూపించడానికి నావికాదళం సిద్ధంగా ఉంది. ఆ సంబరాల్లో మనము లుక్కేద్దాం. ఇది సుందర సాగర తీర నగరం విశాఖలోని ఐఎన్ఎస్ ప్రాంతం. ఇక్కడి నుంచే కలలోనైనా ఊహించని కొత్త అనుభవాన్ని మరి కాసేపట్లో ఆస్వాదించడానికి తూర్పు నావికాదళం రంగం సిద్ధం చేసింది. డిసెంబర్ 4న జరగనున్న నేవీ డే సందర్భంగా నవంబర్ 14 నుంచి ఈ సంబరాలు మొదలయ్యాయి. ఇందులో భాగంగానే డే అట్ సీ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ ఉత్సవాలను వీక్షించేందుకు గవర్నమెంట్, ప్రైవేట్ స్కూల్ స్టూడెంట్స్ కి అనుమతించారు. దాదాపు 750 మంది విద్యార్థులను సముద్రంలో ప్రయాణం, తూర్పు నావికాదళం విన్యాసాలు, ఆటపాటలు, రెస్క్యూ ఆపరేషన్స్, అబ్బురపరిచే కళ్ళు చెదిరే ఫీడ్స్ స్టూడెంట్స్ ను కళ్లార్పకుండా చేశాయి. ఇక్కడ రావడం చాలా బాగుంది. ఇక్కడ హెలికాప్టర్స్, వాటి డిస్ప్లేస్, ఇంకా సబ్మెరైన్స్, వాటి యాక్టివిటీస్ అవన్నీ చూపించారు. ఫస్ట్ టైం ఇలా చూడటం. వార్షిప్స్ కూడా బాగున్నాయి. వాటి ఎక్విప్మెంట్ అంతా చూస్తే చాలా యూనిక్గా ఉంది. హార్బర్లో స్టార్ట్ అయ్యాం. ఇక్కడికి 3-4 అవర్స్ బ్యాక్ అలా వచ్చాం. అక్కడ రెస్క్యూ ఆపరేషన్ చూపించారు, మళ్ళీ హెలికాప్టర్ ల్యాండింగ్ చూపించారు, ఇంకా ఫైరింగ్ అన్నీ చూపించారు. చాలా బాగుంది. ఫస్ట్ టైం ఇది రావడం. ఈ నేవీ డే సంబరాలకు ప్రత్యేకత ఉంది. 1971వ సంవత్సరంలో శత్రు సబ్మెరైన్ మనను దొంగదెబ్బ తీయడానికి వచ్చినప్పుడు దానిని మన నిఘా సంస్థ మట్టిబెట్టింది. దీనిని అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించి నేవీ ఉత్సవాలు జరుపుకుంటారు. డిసెంబర్ 4 వరకు ఈ ఉత్సవాలు జరుగుతాయి. ఇందులో భాగంగానే ఏర్పాటు చేసిన డే అట్ సీలో స్కూల్ విద్యార్థులు ఎంజాయ్ చేశారు. దేశానికి వెన్నెముక అయిన నావికాదళం చేస్తున్న విన్యాసాలు ప్రత్యక్షంగా పిల్లలకు చూపించడం మరింత విజ్ఞానానికి దోహదపడుతుందని, దేశానికి సేవ చేయాలన్న ఆసక్తి పిల్లల్లో పెరుగుతుందంటున్నారు ఉపాధ్యాయులు. నేవీ డే అన్నది విక్టరీ అట్ సీ అన్నారు, అంటే సీలో విజయం. ఇది 4th డిసెంబర్ 1971 పాకిస్తాన్కి అగెన్స్ట్గా జరిగింది. దాన్ని ప్రతి ఇయర్ నేవీ డే లాగా దాని యానివర్సరీగా సెలబ్రేట్ చేసుకుంటాం. 4th డిసెంబర్ 1971 మన మిజైల్ బోట్స్ వెళ్ళి కరాచీ హార్బర్ని బాంబ్ చేశాయి. అదే రోజు, ముందు రోజు రాత్రి గాజీ అన్న సబ్మరీన్ని ఇక్కడ ఆఫ్ వైజాగ్ అవుటర్ బేసిన్ బయట మన షిప్స్ సింక్ చేశాయి. సో విక్టరీ అట్ సీ దొరికిన రోజు కాబట్టి నేవీ డేని 4th డిసెంబర్ని సెలబ్రేట్ చేస్తారు. అత్యంత ప్రతిష్టాత్మకమైన జల్వాస్వ యుద్ధ నౌకలో సముద్రయానం చేయడం గొప్ప అనుభూతి. 2007వ సంవత్సరంలో ఈ నౌకను అమెరికా నుంచి సుమారు 250 కోట్ల రూపాయలు వెచ్చించి మన అమ్ముల పొదిలో పొందుపరిచారు. ఈ ఐఎన్ఎస్ జలస్వ భారత నౌకాదళంలో 2వ అతిపెద్ద నౌక కావడం విశేషం. సుమారు 50 కిలోమీటర్లు సముద్రంలో విన్యాసాలు చేయడం అందరినీ ఆశ్చర్యపరిచాయి. ఒక నౌక నుంచి మరో నౌకకు సామాగ్రి చేరవేత, జలంతర్గామి వీక్షణం, నౌకలపై హెలికాప్టర్ దిగడం, శత్రువులపై అటాక్ చేసే విన్యాసాలు, ఊపిరి పీల్చినంత ఉత్కంఠగా సాగిన ఈ ఆపరేషన్ అందరి మనసుల్ని అలరించాయి.
సుమారు 6 గంటల పాటు సాగిన ఈ విన్యాసాలు కేవలం ట్రయల్గానే చెబుతున్నారు అధికారులు. డిసెంబర్ 4న నేవీ డే సందర్భంగా లక్షలాది జనాల ముందు ఎన్నో విన్యాసాలు అలరించనున్నాయి. ఉత్తరాంధ్ర జనాలు ఈ రోజు కోసం ఎదురు చూస్తున్నారు. నడి సముద్రంలో నావికాదళ విన్యాసాలని ప్రత్యక్షంగా చూసే అవకాశం దక్కడంతో ఆనంద పారవశ్యంలో మునిగి తేలుతున్నారు ఈ చిన్నారులు. ఇలాంటి అరుదైన అవకాశాన్ని స్కూల్ పిల్లలకు నేవీ కల్పించడంతో వీరంతా ఉబ్బి తబ్బిబ్బవుతున్నారు. రెస్క్యూ ఆపరేషన్స్, యుద్ధ నౌకల విన్యాసాలు, ఫైరింగ్, జలాంతర్గామి నౌకలపై హెలికాప్టర్ ల్యాండింగ్ వంటి ఫీట్స్ అందరినీ మంత్రముగ్ధులు చేసింది. ఇక భారత నౌకాదళంలో ప్రతిష్టాత్మకంగా భావించే జలాశ్వ నౌకలో సముద్ర ప్రయాణం జీవితంలో మడుపురాని అనుభూతిగా మురిసిపోతున్నారు వీరంతా. కెమెరామెన్ చందుతో వర్మ, జలస్వ నౌక నుంచి వైజాగ్.